క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 7వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు. నీ తల్లిదండ్రులను ఘనపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పెను గదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల, తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారముల వలన దేవుని వాక్యము నిరర్ధకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు, శాస్త్రులు కొందరు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు చేతులు కడుక్కోకుండా అన్నం తింటున్నారని ఒక విషయాన్ని యేసు ప్రభువారి ముందు ఉంచినప్పుడు వారికి వెంటనే సమాధానం చెప్పకుండా యెషయా భక్తుడి ద్వారా చెప్పబడిన ప్రవచనమును చూసి, మీరు పెదవులతో నన్ను గనపరుస్తారు కానీ హృదయముకు దూరంగా ఉన్నాయి అని చెప్పి, మనుషుల పారంపర్య ఆచారం మీద ఎక్కువ మీరు దృష్టి పెడతారు, దేవుని వాక్యానికి హృదయానికి మీరు ప్రాధాన్యత ఇవ్వరు అని చెప్పుకుంటూ, శాస్త్రులు పరిసయ్యులలో ఉన్న పారంపర్యాచారాల్లో ఒక పద్ధతిని, ఒక ఆచారాన్ని ఎత్తి చూపించి, ఇలాంటి మీరు బోల్డ్ చేస్తారు, ఇది చాలా తప్పు, దేవుని వాక్యమును ఇలాంటి పనుల ద్వారా నిరర్ధకం చేస్తున్నారు అని వారిని ఒక రకంగా ఖండించే ధోరణిలో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభువారు యూదుల పారంపర్యాచారంలో ఎత్తి చూపించిన ఒక ఆచారం ఏంటంటే కొర్బాను అంటారు. కొర్బాను అంటగా దైవార్పితము. ఈ యూదులు ఒక ఆచారాన్ని వీళ్ళే కల్పించారు. దేవుడు ఎప్పుడు ఈ ఆచారాన్ని చెప్పలా, వీళ్ళు ఈ ఆచారాన్ని కల్పించారు. ఏమిటి ఆచారం అనంటే, ఏదైనా ఒకటి తమ ఆస్తినో తమ పొలమో తమ జంతువులను ఏదో దైవార్పితము అంటే ఇంకా అది వారు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, అది వారిదే, వారు వెంటనే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా ఇవ్వచ్చు. బట్ ఇంకొకళ్ళు ఎవ్వరికి దాని మీద అధికారం లేదు. అసలు ఇది ఎందుకు తెచ్చుకున్నారు ఈ ఆచారం అనంటే, దేవాలయానికో లేకపోతే మందిర సేవకు నిమిత్తమో ఎవరో మొక్కుకుంటున్నారు, టయానికి ఇవ్వట్లేదు ఏంటి అని అడిగితే, అయ్యా ఇద్దామని దాచుకున్నాము, గబుక్కున ఏదో ఒక పని వచ్చి మనోడు ఎవడో అడిగితే నేను ఇచ్చేసాను, లేకపోతే మా పిల్లోడికో మా పిల్లకో మా అమ్మకో ఏదో అవసరమయ్యి వాడేశాను అని వారు చెప్పటాన్ని వీరు గమనించి ఒక చిన్న చట్ట సవరణ చేశారు. ఏంటి అని అంటే, ఎప్పుడైనా ఇంకా ఇవ్వాలి అని నువ్వు అనుకుంటే దానికి కొర్బాను అను, అంటే ఇది దైవార్పితము, ఇక ఎవరు నీ దగ్గరకు వచ్చి ఆశించరు, నీకు నోచిన టైంలో తగిన సమయంలో వచ్చి ఇచ్చేయచ్చు అన్న పారంపర్య ఆచారాన్ని పెట్టారు. ఇప్పుడు ఈ ఆచారం పెట్టడానికి మంచి ఉద్దేశంతోనే పెట్టినా, ఏమండి, మనుషులందరూ ఒకలాగా ఉండరు, మనస్తత్వాలు ఒకలాగా ఉండవు. ఇందులో నుంచి లూప్ హోల్స్ వెతుకుతారు.
ఏమైంది? తల్లిదండ్రులు తల్లిదండ్రులు పోషించాలి. ఒక దుష్ట కుమారుడు లేకపోతే తల్లిదండ్రుల మీద ఏమాత్రం ప్రేమ లేని ఒక కుమారుడు వారి అవసాన దశలో వారిని చూడాల్సి వస్తదని తెలిసి, ఈ చట్టంలో, ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఈ ఒక్క చిన్న లూప్ హోల్‌ను వాడుకొని తల్లిదండ్రుల దగ్గరకొచ్చి, మీకు నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నానో ఇవ్వటానికి ఉందో అదంతా కుర్బాను అని ఎత్తన్నాడు. అంటే ఏంటి? ఇక తల్లిదండ్రులు ప్రాణం పోయిన ఆ కుమారుడి దగ్గర నుంచి ఎటువంటి సహాయం తీసుకోవటానికి అవకాశం లేదు. ఆ పద్ధతిని చూపించి యేసయ్య ఏమంటున్నాడు? ముందు వాక్యం చెప్పాడు. ఏమని వాక్యం చెప్పాడు? నీ తల్లిదండ్రులను ఘనపరచవలెననియు, నీ తండ్రినైనను, నీ తల్లినైనను దూషింపకూడదని మరణశిక్ష విధించవలెనని మోషే చెప్పాడు కదా! కానీ మీ మీరు తీసుకొచ్చిన ఈ పారంపర్య ఆచారాల వల్ల ఒకడు తన తల్లిదండ్రుల్ని చూడకపోగా తన మీదకి మరణశిక్ష తెచ్చుకుంటున్నాడు. దానికి మీరు కారకులవుతున్నారు. దేవుని వాక్యాన్ని కూడా లెక్క చేయట్లేదు. పారంపర్యాచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇవాళ క్రైస్తవ్యం కూడా అలాగే ఉంది. మానవులు సృష్టించిన పద్ధతులకు మనుషులు ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు తప్ప దేవుని వాక్యానికి ఎవ్వరూ ఇష్టపడటం లేదు. మంచి ఉద్దేశంతోనే ప్రారంభిస్తున్న దాని యొక్క ఆలోచనలు మారిపోతున్నాయి. ఇవాళ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఈ కొత్తగా ప్రారంభించిన ఈ వర్షిప్ సర్వీసులని, లైటింగ్ షోలని, పెద్ద పెద్ద స్టేడియాలు అద్దెకి తీసుకొని అంగులు ఆర్భాటాలతో పెట్టి యువతనంతటిని ఆరాధన అనే ముసుగులో లోకపరమైన ఇది చూస్తున్నారు. ఎవ్వరూ కూడా దాన్ని ఖండించటం లేదు. పైగా వాళ్ళు ఏమంటున్నారు? ప్రభువుని ఆరాధిస్తున్నాము అని అంటున్నారు. కానీ వాక్యంలో అల్లరితో కూడిన ఆటపాటలో దేవునికి ఇష్టం లేదు అని ఉంది కదా! అందరూ అంటారు అల్లరితో కూడిన ఆటపాటలంటే సినిమా పాటలు అని. ఓహో! అలా అనుకుంటే పౌలు ఆ మాట రాసేసరికి సినిమాలు ఉన్నాయా అండి? పౌలు సినిమాలను ఊహించి రాశాడా అల్లరితో కూడిన ఆటపాటలు? ఇప్పుడు మనం గ్రౌండుల్లో గెంతుతున్నారే మన పిల్లోళ్ళు, పిచ్చి గెంతులు. అలాంటి గెంతులు ఆ రోజుల్లో అన్య దేవతల ముందు ఎగిరేవారు. అలాంటి ఆరాధనలు దేవుడికి ఇష్టం లేదని పౌలు భక్తుడు దాన్ని ఉద్దేశించి అల్లరితో కూడిన ఆటపాటలు మనకు తగవు అని చెప్పాడు. సినిమా పాటల గురించి పౌలు రాయలేదు అక్కడ. అలాగని సినిమా పాటలకి ఏమని కాదు, అది తప్పే. బట్ ఇక్కడ మనం దావీదు వలె డ్యాన్సులు ఆడుతున్నాము, నాట్యాలు ఆడుతున్నాము అని మాట్లాడుకుంటున్న మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అది కరెక్ట్ కాదు. ఈ పారంపర్య ఆచారాలు మనం పెట్టుకొని ఆరాధన అని పేరు పెట్టుకొని దేవునికి దూరం అయిపోతున్నాం. వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నాం. వాక్యాన్ని నిష్ప్రయోజనంగా మార్చేస్తున్నాం. వాక్యాలు ఉండవు. వాక్యాలకు ప్రాధాన్యతలు ఉండవు. యేసు ప్రభువారు అంటున్నారు, ఇట్లాంటివన్నీ మీరు చేసి కడుక్కోలేదు, చేయి కడుక్కోలేదు, కాలు కడుక్కోలేదు, మూతి కడుక్కోలేదు అని మీరు చెప్తున్నారు. అది ప్రధానం కాదు అని దాని వివరణ ఇంకా బాగా ఇస్తారు ప్రభు. దాన్ని రేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి మీ కృపను, మీ సహాయం దయచేయగలరని మనవి చేసుకుంటూ సంఘాన్ని దీవించండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. బలపరిచి ఆరోగ్యాలకి ముద్ర వేయండి. పరీక్షలకు సిద్ధపడుతున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. చక్కగా పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణత బిడ్డలు సాధించగలిగిన కృపను దయచేయండి. ఆసుపత్రిలో ఉన్న వారి కొరకు, పడకల మీద ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో అల్లకొల్లాలు ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. సఖ్యత, సమాధానము, నెమ్మది, ఓదార్పులను దయచేసి మీరే దేవుడని తెలుసుకొని మిమ్మల్ని ముందు పెట్టుకొని నడుచుకునే కృపాభాగ్యం అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.